సో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే రైతు బంధుకి సంబంధించి చాలా రోజులుగా అయితే ఎదురు చూస్తున్నారు ఇక్కడ రైతులు. అదేవిధంగా ప్రభుత్వం పైన కూడా ఒత్తిడి అయితే బాగా పెరిగింది. ఎందుకంటే ఏ జిల్లాకి వెళ్ళినా మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు ప్రజలు ముందుగా అడిగే ప్రశ్న ఇంకా రైతు బంధు సంగతి ఏమైందనేసి. సో ఇదే నేపథ్యంలో ఈ ఒత్తిడి కూడా సీఎం దాకా చేరిందనమాట. అయితే మొత్తానికి ఒక డిసిజన్ అయితే తీసుకున్నారు. రైతు భరోసా ఖాతాల్లో మనకు ఈ నెల 23 తర్వాత అందరికీ నెలాఖరులోగా ఈ రైతు బంధు డబ్బులు అయితే పడతాయి. అండ్ మనకి మళ్ళీ ఇప్పుడు వచ్చే కాలానికి కూడా డబ్బులైతే వేసే సమయం కూడా వచ్చేసింది. ఆల్రెడీ ప్రజలు ఈ ఏదైతే వరి అయితే అమ్ముకుంటున్నారు. సో ఇప్పుడు అమ్ముకుంటున్న టైంలో ఇవి వేయడం అనేది కొంచెం బాధాకరమే. ఎందుకంటే ముందుగా మనకి భరోసా డబ్బులు అయితే రావాల్సింది, కానీ ఇప్పుడు చివరికి వస్తున్నాయి. సో ఈసారి నుంచి అయినా కరెక్ట్గా టైంకి అయితే వేస్తామనేసి అధికారులు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఇక చూసుకోవచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు భరోసాపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ నెల 23 తర్వాత రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులు వేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చాలా వరకు రైతు భరోసా డబ్బులు పెండింగ్ ఉన్న సంగతి తెలిసిందే. పెండింగ్లో ఉన్న రైతు భరోసా సహాయాన్ని ఈ నెల 23 తర్వాత జమ చేసేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు, రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు ఈ నెలాఖరులోగా మనకి 4 ఎకరాల వరకు అయితే పడినట్టు సమాచారం అయితే వచ్చింది. కంప్లీట్ ఓన్లీ 4 వరకే, 4 కొంచెం ఎక్కువ ఉన్నా కూడా పడలేవు డబ్బులు. సో ఈసారి అయితే మనకు 4 నుంచి వెళ్ళి 15 ఎకరాల వరకు, మరి ఇంకా ఎన్ని రోజుల్లో వేస్తారో తెలియదు, కానీ ఈ నెలాఖరులోగా వీళ్ళైతే పూర్తి అయితే చేస్తామనేసి చెప్తున్నారు. రైతు భరోసా పథకం కింద 6,000 అయితే పెట్టుబడి సాయంగా అందిస్తుంది. ఈసారి సమగ్రంగా అన్ని స్థాయిల రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సో ఇదన్నమాట లేటెస్ట్ న్యూస్. సో ఫస్ట్ ఏ జిల్లా పడుతుంది, ఏ జిల్లాలో పడింది అన్న దానిపైన నేనైతే మీకు ప్రతి అప్డేట్లో అయితే చెబుతాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాట్సాప్ గ్రూప్లలో. అండ్ డెఫినెట్గా మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మీకు నేను చేసే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.